హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక పెద్ద అడవి ఉంది పిల్లలు. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద చాలా ఎత్తులో ఒక కొమ్మ మీద ఒక కాకి గూడు కట్టుకొని ఉంది పిల్లలు. ఒక చిన్న పిచ్చుక దారి తప్పిపోయి మమ్మీ ఎక్కడుందో డాడీ ఎక్కడున్నాడో తెలియక ఆ అడవిలో ఎత్తుక్కుంటూ ఉంది పిల్లలు. మమ్మీ నువ్వెక్కడున్నావు మమ్మీ, డాడీ నువ్వెక్కడున్నావు డాడీ, నాకు ఇల్లు ఎక్కడుందో తెలియట్లేదు, నేను అడవిలో చిక్కుకుపోయాను, నాకేం దారి తెలియట్లేదు, ప్లీజ్ మమ్మీ నువ్వెక్కడున్నా నా సౌండ్ నీకు వినిపిస్తే కొంచెం తొందరగా వచ్చి నన్ను తీసుకెళ్ళు మమ్మీ అని ఆ లిటిల్ బర్డ్, ఆ చిన్న పిచ్చుక అరుస్తూ ఉంది పిల్లలు. కానీ మమ్మీ రాలేదు, డాడీ రాలేదు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. చీకటి అయిపోతా ఉంది, ఇంకా భయం అయిపోతా ఉంది. ఎట్లా వెళ్ళాలి, నాకేమో దారి తెలియట్లేదు. ఈ నైట్ పడుకుందామంటే ఎక్కడ నాకు ప్లేస్ దొరకట్లేదు, నేను ఎక్కడికి వెళ్ళి పడుకోవాలో అర్థం కావట్లేదు అని ఈ చిన్న పిచ్చుక అలా చూస్తుంది పిల్లలు. అప్పుడు పైన చెట్టు కొమ్మ మీద ఒక గూడు కనిపించింది. ఆ గూటిలో ఒక కాకి నిలబడి ఉంది. అప్పుడు ఆ చిన్న పిచ్చుక అనుకుంది, ఈ రాత్రికి ఎలాగోలా ఆ కాకిని పర్మిషన్ అడుగుతాను, ఆ కాకి దగ్గరికి వెళ్ళి నీ గూటిలో ఈ రాత్రి నేను పడుకోవడానికి ప్లేస్ ఇస్తే రేపు మార్నింగ్ మెల్లగా వెళ్ళి మా మమ్మీ ఎక్కడుందో డాడీ ఎక్కడున్నాడో వెతుక్కుంటాను అని అనుకుంది పిల్లలు. అలా ఎక్కుకుంటూ పై కొమ్మకి ఎక్కింది పిల్లలు. అప్పుడు అక్కడ ఒక కాకి ఉంది. ఆ కాకిని చూసి కాకి కాకి ప్లీజ్ నాకు ఒక హెల్ప్ చేయవా అని అడిగింది. ఏంటి ఇలా వచ్చావు, ఏం కావాలి నీకు అని అడిగింది పిల్లలు కాకి. అప్పుడు ఈ చిన్న పిచ్చుక అనింది, మా మమ్మీ డాడీ ఎక్కడున్నారో నాకు తెలీదు, నేను దారి తప్పిపోయాను, అసలే చీకటి పడింది, ఇంకా గాలి పెద్దగా వస్తుంటే నాకు భయం వేస్తుంది, నేను ఎక్కడైనా చిక్కుకుపోతానేమో, ఏ యానిమల్ అయినా వచ్చి నన్ను తినేస్తుందేమో అని నాకు చాలా భయం వేస్తుంది, ప్లీజ్ కాకి ఈ రాత్రికి ఈ గూట్లో పడుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వా కాకి అని అడిగింది పిల్లలు. కాకి ఈ చిన్న పిచ్చుకను సీరియస్గా చూసి, ఏంటి నువ్వు నా గూట్లో పడుకుంటావా, అస్సలు పర్మిషన్ ఇవ్వను, ఎల్లమ్మ ఎల్లు ఎక్కడో చోట పడుకోపో, నేనైతే నేను రానివ్వను అని చెప్పింది పిల్లలు. నాకు భయం వేస్తుంది కాకి, ప్లీజ్ కాకి అని అంటుంటే చెప్తున్నాను కదా వెళ్ళిపోమని, వెళ్ళిపో అని చెప్పి పంపించేసింది పిల్లలు. ఎటు పోవాలో తెలియక ఆ చిన్న పక్షి కిందికి మెల్లమెల్లగా దూకుకుంటూ ఎగురుకుంటూ కిందికి దిగి వచ్చి అలా వెళ్తుంది పిల్లలు. అలా వెళ్తూ ఒక చిన్న ఆ చెట్టు కింద ఒక చిన్న పొదలో అలా పడుకుంది. తెల్లారేసరికి ఈ చిన్న పిచ్చుక యొక్క పరిస్థితిని చూసి చుట్టుపక్కనున్న తనలాంటి పిచ్చుకలు కొన్ని తన దగ్గరకు వచ్చి వెంటనే అడుగుతున్నాయి, హే ఫ్రెండ్, ఏంటి నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉన్నావు, మీ మమ్మీ డాడీ లేరా, అయినా మనం అందరం గ్రూప్గా ఉంటాం కదా, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, అసలు ఏం జరిగింది అని అంటే అప్పుడు ఈ చిన్న పిచ్చుక చెప్పింది, నేను మా మమ్మీ డాడీతో ఉండేదాన్ని, కానీ అలా ఆడుకుంటూ వచ్చేసరికి నేను దారి తప్పిపోయాను, ఈ అడవిలోకి వచ్చాను, ఎటు పోవాలో తెలియదు, రాత్రి జరిగిన సంగతంతా చెప్పి కాకిని తన గూట్లో పడుకోబెట్టుకోమని అడిగాను, కానీ అది అక్కడ అసలు పర్మిషనే ఇవ్వలేదు, అందుకే నేను చాలా బాధపడుతూ ఇక్కడే ఉన్నాను అని చెప్పింది పిల్లలు. అప్పుడు అయ్యో అలా జరిగిందా, నువ్వేం బాధపడకు, ఈ రోజు నుంచి మేమందరం కూడా నీకు ఫ్రెండ్స్, నీకు కొత్త దోస్తులం, ఓకేనా అని చెప్పింది పిల్లలు. చెల్లి తమ్ముడు మీకు కూడా ఫ్రెండ్స్ అంటే ఇష్టం కదా, ఇప్పటి వరకు హాలిడేస్లో ఉన్నారు, మరికొన్ని రోజుల్లో స్కూల్కి వెళ్ళబోతున్నారు, మరి కొంతమంది పిల్లలైతే కొత్త స్కూల్కి వెళ్తారు, కొత్త స్కూలు, కొత్త షూ, కొత్త డ్రెస్, కొత్త బ్యాగు, కొత్త బుక్స్ వేసుకొని వెళ్తున్నప్పుడు క్లాస్లోకి వెళ్ళగానే కొత్త ఫ్రెండ్స్ కూడా వస్తారు కదా,
కొత్త ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్షిప్ చేయడం ఆ చిన్న పిచ్చుకకు చాలా సంతోషం అనిపించింది. అది ఒంటరిగా ఉంటుందని పిచ్చుకలన్నీ కలిసి ఒక గూడును కట్టుకోవడానికి అన్ని పిచ్చుకలు హెల్ప్ చేశాయి పిల్లలు. హ్యాపీగా ఈ చిన్ని పిచ్చుక ఆ గూట్లో ఉంది పిల్లలు. పగలంతా బయట తిరుగుతూ రాత్రి ఆ గూట్లోకి వచ్చి పడుకునేది పిల్లలు. ఒకరోజు పెద్ద గాలి వచ్చింది. ఆ గాలికి ఒక పెద్ద చెట్టు ఢమాల్మని పడిపోయింది. ఆ పెద్ద చెట్టు కొమ్మ మీద ఎవరి గూడు ఉందో తెలుసా? కాకి గూడు. ఆ కాకి ఎంతో కష్టపడి కట్టుకున్న ఆ గూడు కూడా చెట్టుతో పాటు కింద పడిపోయింది పిల్లలు. అయ్యో, ఇప్పుడు కాకికి చాలా బాధేస్తుంది. అయ్యో, నా గూడు పడిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని వెతుక్కుంటూ ఇప్పటికిప్పుడే గూడు కట్టుకోవడం చాలా కష్టం. వాతావరణం చాలా భయంకరంగా ఉంది. పెద్ద గాలి వస్తే నేనేమైపోతానో, నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని వెతుక్కుంటూ తిరుగుతుంది పిల్లలు. ఇంతలో దానికి ఒక చెట్టు కొమ్మ మీద అందమైన గూడు కనిపించింది. తనను పర్మిషన్ అడుగుదామని అనుకొని ఆ గూటి దగ్గరకు ఈ కాకి వెళ్ళింది. ఆ గూటిలో ఒక అందమైన చిన్న పిచ్చుక ఉంది. వెంటనే కాకి ఆ గూటిలో ఉన్న పిచ్చుకని అడిగింది, ఫ్రెండ్, ఈ ఒక్కరోజు నీ గూటిలో పడుకోవడానికి నాకు ప్లేస్ ఇస్తావా? నాది చాలా పెద్ద గూడు, కానీ వర్షం వచ్చి పెద్ద గాలి వచ్చి ఆ చెట్టు పడిపోవడం వల్ల నా గూడంతా కింద పడిపోయింది. ఇప్పుడు నాకు నైట్ పడుకోవడానికి ప్లేస్ లేదు. ప్లీజ్ బర్డ్, నాకు నీ గూట్లో ప్లేస్ ఇస్తావా అని అంటే ఈ చిన్ని పిచ్చుక కాకిని అలాగే చూసింది పిల్లలు. ఓకే, నీకు కష్టం వచ్చిందా? సరేలే, నేను నా గూట్లోకి నీకు పడుకోవడానికి ప్లేస్ ఇస్తాను, పడుకో అని చెప్పి ఈ చిన్న పిచ్చుక దాన్ని పడుకొనిచ్చింది. ఆ రాత్రంతా పడుకున్న తర్వాత పొద్దున్న లేచి బయటికి వెళ్దాం అనుకున్న సమయంలో అప్పుడు ఈ కాకికి ఒక విషయం అర్థమైంది. ఇంతకీ నేను ఎవరి గూట్లో పడుకున్నానో తెలుసా? ఏ పిచ్చుకనైతే నేను నా గూట్లోకి రానివ్వలేదో ఆ పిచ్చుక దగ్గరే నేను పడుకున్నానా? కాకి ఒక్కసారి దాని ముఖం చూసి, ఏమనుకోకు, నేను నిన్ను చాలా బాధ పెట్టానని నాకు అర్థమవుతుంది. నేను ఎంత బ్యాడ్ క్రోని, నా దగ్గరకు నువ్వు హెల్ప్ కోసం వస్తే నేను నీకు కొంచెం కూడా హెల్ప్ చేయలేదు. అయినా మనసులో పెట్టుకోకుండా నాకు నువ్వు ఎంత హెల్ప్ చేశావు. అందుకే నేను చేసిన బ్యాడ్ పని వల్ల నాకే సిగ్గు అనిపించి తల వంచుకుంటున్నాను అని చెప్పింది పిల్లలు కాకి. అప్పుడు ఈ చిన్ని పిచ్చుకనింది, డోంట్ వరీ, ఏం కాదు, నువ్వు అలా చేసావని నేను కూడా అలా చేస్తే నీకు నాకు తేడా ఏముంటుంది? అయితే ఒక మాట, నీవు నాకు ఒక విషయంలో ఖచ్చితంగా మాట ఇవ్వాలి అని చెప్పింది పిల్లలు. తప్పకుండా పిచ్చుక, ఏం చేయమంటావు చెప్పు అని అంటే ఆ చిన్ని పిచ్చుక అనింది, నాలాగా ఎవరైనా నీ దగ్గరికి వస్తే హెల్ప్ చేయడం అస్సలు మానొద్దు, ఓకేనా అని చెప్పింది పిల్లలు. తప్పకుండా చేస్తాను, నా తప్పును తెలుసుకున్నాను, ఇంకెప్పుడు కూడా సెల్ఫిష్గా నేను ఉండను, నా దగ్గరకు హెల్ప్ కోసం ఎవరు వచ్చినా వాళ్ళని నేను యాక్సెప్ట్ చేసి వాళ్ళకి తప్పకుండా సహాయం చేస్తాను అని ప్రామిస్ చేసింది. అప్పటి నుండి కాకి తన ప్రవర్తన మార్చుకుంది. ఇంతకు ముందు తన దగ్గరకు హెల్ప్ చేయమని ఎవ్వరు వచ్చినా వారికి ఏమాత్రం హెల్ప్ చేసేది కాదు. కానీ ఎప్పుడైతే తన ప్రవర్తన మార్చుకుందో అప్పటి నుండి ఆ ఫారెస్ట్లో ఎంతో మంచి వాతావరణం వచ్చింది. ఆ చిన్న పిచ్చుక దగ్గరకు కాకి రావటం వల్ల 2 పనులు జరిగాయి. ఒకటి, కాకికి హెల్ప్ దొరికింది. రెండవది, కాకి ప్రవర్తన మారిపోయింది. చెల్లి తమ్ముడు, ఈ కథలో మనం ఏం నేర్చుకుంటున్నాం? మనం ఎప్పుడూ సెల్ఫిష్గా ఉండకూడదు. ఈరోజు మనకు బాగుందని ఇతరులకు హెల్ప్ చేయడం మానేస్తే రేపొద్దున ఆ కష్టం మనకు కూడా రావచ్చు. అందుకే మనం ఇతరులకు హెల్ప్ చేయడం ఎప్పుడూ మర్చిపోవద్దు, ఓకేనా పిల్లలు? మరి కాకి తనకు హెల్ప్ చేయలేదని కోపం పెట్టుకొని కాకికి హెల్ప్ అవసరమైనప్పుడు పిచ్చుక హెల్ప్ చేసిందా చేయలేదా? మీరే చెప్పండి. చేసింది కదా. బైబిల్ గ్రంథంలో కూడా 2 వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు సౌలు రాజు, ఇంకొక అతని పేరు దావీదు. పిల్లలు, సౌలు గొప్ప రాజుగా ఇశ్రాయేల్ దేశాన్ని ఏలుతున్నప్పుడు గొల్యాతు అనే పెద్ద ఎనిమి వచ్చాడు కదా. ఆ గొల్యాతును చంపినందుకు ప్రజలందరూ కూడా దావీదు 10,000, సౌలు 1,000 మంది అనేసరికి అప్పటి నుండి సౌలుకు కుళ్ళొచ్చి దావీదుని ఎట్లా పట్టుకొని చంపాలా, దావీదు నాకు ఎక్కడ
దొరుకుతాడని ఎత్తుకుతా ఉన్నాడు పిల్లలు. ఇలాగా సౌలు ఎన్నోసార్లు దావీదును పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ దావీదు దేవుని సహాయంతో పారిపోతా ఉన్నాడు పిల్లలు. అయితే ఒకసారి ఏం జరిగిందో తెలుసా? దావీదు హకీలా మన్యంలో ఉన్నాడని ఒక వ్యక్తి సౌలు దగ్గరకు వచ్చి చెప్పాడు పిల్లలు. వెంటనే సౌలు రాజు 3000 మెంబర్స్ని తీసుకొని దావీదును పట్టుకొని చంపుదామని జీపు అనే ఆ అరణ్యం దగ్గరకు వెళ్ళాడు పిల్లలు. అక్కడికి వెళ్ళి వెతుకుతా ఉన్నాడు పిల్లలు. అయితే ఈ విషయం ఎవరో దావీదుకు చెప్పారు. అమ్మ బాబోయ్, సౌలు రాజు నన్ను చంపడానికి మళ్ళీ వచ్చాడా? అరే ఒకసారి ఇట్రా, మీరు వెళ్ళి కనుక్కోండి, నిజంగా వచ్చాడా, ఇదేమన్నా ఉత్తుత్తి విషయమా, కనుక్కోండి అని అంటే, సార్ నిజంగానే వచ్చాడు, అదిగో ఆ జీపు అరణ్యం దగ్గర తిరుగుతూ ఉన్నాడు మీకోసం అనేసరికి అప్పుడు దావీదు అహీమెలకు అభిషేక్ మీ ఇద్దరిలో నాతో ఎవరు వస్తారు అని అంటే, దావీదు గారు నేను వస్తాను అని చెప్పి అభిషేక్ వస్తాడు పిల్లలు. వెంటనే దావీదు అభిషేక్ సౌలు ఎక్కడున్నాడో అతని దగ్గరకు వెళ్ళాలని మెల్లగా ట్రై చేస్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఆ జీపు అరణ్యంలో సౌలు పడుకోనుంటాడు పిల్లలు. ఎవరైతే సౌలును కాపాడాలో అతని పేరు అబ్నేరు. ఆయన రాజు పక్కనే బాడీ గార్డ్ లాగా ఉంటాడు. అంత షార్ప్గా పనిచేయాలి కదా. కానీ సౌలు రాజు పడుకుంటే అబ్నేరు కూడా పడుకున్నాడు. సౌలు తల దగ్గర ఒక పెద్ద ఈట పెట్టారు. అక్కడే ఒక వాటర్ బాటిల్ ఉంది. మెల్లగా దావీదు ఎవరికి చెప్పొద్దు, సౌండ్ చేయొద్దు, సైలెంట్గా మనం వెళ్దాం అని అంటుంటే అభిషేక్ అంటాడు, దావీదు ఎంత గుడ్ న్యూస్, మన శత్రువు మన చేతిలోకి దొరికిపోయాడు. ఎట్లయినా సరే ఈరోజు ఈట తీసుకొని ఒక్కసారి సౌలును చంపేస్తే ఇంకా మనకు దరిద్రమే వదిలిపోతుంది, మన జోలికి ఇంకెవ్వరు రారు. నిన్ను చంపాలని చూస్తున్నాడు కదా సౌలు, ఇప్పుడు సౌలు దొరికిపోయాడు, మన సౌలు చంపేద్దాం అని అనుకున్నాడు పిల్లలు. అభిషేక్ బయలుదేరుతుంటే వద్దు వద్దు మనం చంపొద్దు అని అంటాడు పిల్లలు. దావీదు మనం ఎనిమిని చంపాలి కదా, ఇదేంటి దావీదు వద్దంటాడు అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు పిల్లలు. మనం కూడా ఇంట్లో అక్క మమ్మీకి చెల్లి గురించి ఏదైనా చెప్పిందనుకో, అక్క చెప్పిన మాటలు విని మమ్మీ చెల్లిని కొడితే, ఎప్పుడు దొరుకుతావా అక్క, నీ సంగతి నేను చెప్తానని మమ్మీకి ఎప్పుడెప్పుడు అక్క గురించి చెప్పాలని ఛాన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ మనం అలాగా రివెంజ్ తీసుకోకూడదు. చూడండి, సౌలు దావీదును చంపాలనుకున్నాడు. కానీ దావీదుకు సౌలు దొరికినా సౌలుని ఏం చేయలేదు. అతని తల దగ్గర ఉన్న ఈటెను, అంత మాత్రమే కాదు వాటర్ బాటిల్ను సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోదామని చెప్పాడు పిల్లలు. సరే సరే అని చెప్పి అభిషేక్ దావీదుతో పాటు వెళ్ళి ఆ ఈటెను ఆ వాటర్ బాటిల్ను తీసుకొని దూరం వెళ్ళిపోయిన తర్వాత మరి సౌలు బయటికి వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. సౌలు బయటకు వచ్చినప్పుడు దూరం ఉన్న దావీదు గట్టిగా కేక వేస్తూ, అబ్నేరు నువ్వు ఎక్కడున్నావు అబ్నేరు, సౌలు రాజుకు నువ్వు ఉండవలసిన సైనికుడు కాదు. ఒక సైనికుడు ఎట్లా ఉండాలి, రాజు పక్కన ఉంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత అలర్ట్గా ఉండాలి, ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా శత్రువు వస్తాడు కదా, ఎంత కేర్ఫుల్గా ఉండాలి, నువ్వెందుకు రాజును జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయలేకపోయావు అని చెప్పి అబ్నేర్ను తిడుతుంటాడు. ఏం అర్థం కాదు సౌలుకు, అబ్నేర్కు కూడా ఏం అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు దావీదు, నిన్ను చంపడానికి మేము వస్తే నువ్వేంటి నన్ను తిడుతున్నావు అని సీరియస్గా చూస్తాడు పిల్లలు. అబ్నేరు ఏం జరిగింది అని అంటే, చూడు నా చేతుల్లో ఉన్న ఈట ఎవరిదో చెప్పుకో, ఇదిగో ఈ వాటర్ బాటిల్ ఎవరిదో చెప్పుకో అంటే, ఇది ఎక్కడి నుంచి వెళ్ళింది, ఇది సౌలు తల దగ్గర పెట్టాను కదా ఈట, నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అలాగే చూస్తుంటాడు పిల్లలు. అప్పుడు దావీదు అంటాడు, చూసావా నువ్వు అస్సలు జాగ్రత్తగా కాపాడట్లేదు, నేను మీ దగ్గరకు వచ్చి మీ దగ్గరున్న ఈటను వాటర్ బాటిల్ని తెచ్చుకున్నా, ఇప్పటికైనా నీకు అర్థమైందా, జాగ్రత్తగా రాజును కాపాడు అని అంటున్నాడు. అప్పుడు సౌలు అంటాడు, కుమారుడా నాయనా దావీదా నువ్వేనా ఇది అని అంటుంటే అప్పుడు దావీదు అంటాడు, రాజా ఎందుకు రాజా నన్ను అనవసరంగా చంపాలని ప్రయత్నం చేస్తున్నావు, నేను నిన్ను చంపాలని అనుకోలేదే, నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు, నాకు మన దేశంలో ఉండాలని ఉంది, నీ వల్ల నేను వేరే దేశానికి పారిపోవాల్సి వస్తుంది, ప్లీజ్ రాజా నా నుంచి నీకే హామ్ జరగదు, నువ్వు నన్ను చంపాలని ప్రయత్నించినా ఇదిగో ఈ ఈట చూసావు కదా, నిన్ను చంపాలనుకుంటే ఇందాకే నిన్ను చంపుదును, కానీ నిన్ను చంపాలన్న ఆలోచన నాకు లేదు, నువ్వు దేవుని చేత అభిషేకించబడినవాడు,
నేను నిన్ను గౌరవిస్తున్నా రాజా, నా నుంచి నీకే హాని జరగదు అని చెప్పాడు పిల్లలు. అప్పుడు సౌలు రాజు దావీదును చూసి, ఐఎమ్ సో సారీ దావీదు, ఇక నుంచి నేను నిన్ను ఇబ్బంది పెట్టను, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా, గాడ్ బ్లెస్ యూ దావీదు అని రాజైన సౌలు దావీదును అప్పటి నుంచి వెంబడించడం మానేస్తాడు. చెల్లి తమ్ముడు, ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, ఎవరైనా మనల్ని బాధ పెడితే తిరిగి వాళ్ళను అట్లాగే బాధ పెట్టాలి అని మనం అనుకోకూడదు. ఖచ్చితంగా వారికి మనం హెల్ప్ చేయాలి. ఇందాక మనం చూసాం కదా, కాకి తన గూట్లోకి రానివ్వలేదని పిచ్చుక మరి తన మనసులో రివెంజ్ తీసుకోవాలని అనుకోలేదు. అదే కాకి తన దగ్గరకు వచ్చినప్పుడు హ్యాపీగా తన గూట్లోకి ఇన్వైట్ చేసి తన మనసును మార్చేసింది. అలాగే దావీదును లేకుండా చేయాలని పరిగెత్తుతూ దావీదును పట్టుకోవాలని చూస్తున్న ఆ సౌలు రాజు ఎప్పుడైతే దావీదు రివెంజ్ తీసుకోలేదో వెంటనే తన మనసును మార్చుకొని దావీదును ఇబ్బంది పెట్టడం మానేశాడు. నేను బాధ పెట్టారని నువ్వు వారిని బాధ పెట్టద్దు. అక్క కానీ, తమ్ముడు కానీ, చెల్లి కానీ, అన్నయ్య కానీ నీ గురించి మమ్మీకి చెప్పినందుకు ఎలాగైనా సరే వాళ్ళని ఎట్లయినా ఇరికిస్తా, వాళ్ళని బాగా ఏడిపిస్తా, టీచర్కి నా పేరు చెప్పి కొట్టిస్తారా, నేను కూడా కొట్టిస్తా అని చెప్పి ఇలా పగ తీర్చుకోవద్దు పిల్లలు. మొన్న నేను నీకు పెన్సిల్ అడిగితే ఇచ్చావా, ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు, నేను కూడా నీకు స్కేల్ ఇవ్వను అని చెప్పి కొన్నిసార్లు వాళ్ళు చేసిన పని గుర్తుపెట్టుకొని అదే మనసుతో మనం ప్రవర్తించాలని అనుకుంటాం. పిల్లలు, ఈ రోజు నుంచి మనం అలా చేయకూడదని కిడ్ స్టోరీ టైం ద్వారా నేర్చుకుంటున్నాం. నన్ను ఇబ్బంది పెట్టిన వారిని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి అని ఏసైనా అడుగుదామా పిల్లలు? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. కాకి తనకు హెల్ప్ చేయలేదని పిచ్చుక ప్రతీకారం తీర్చుకోకుండా అదే కాకికి ఈ చిన్ని పిచ్చుక హెల్ప్ చేసింది. అలాగే సౌలు దావీదును చంపాలని తిరుగుతూ ఉంటే సౌలు దావీదుకు దొరికినప్పుడు దావీదు తిరిగి రివెంజ్ తీర్చుకోకుండా సౌలుకు ఆ విషయాన్ని తెలియచేసి సౌలుకు ఏ హాని చేయలేదు. ప్రభువా, మా జీవితంలో కూడా ఎంతోమంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు తిరిగి ప్రతీకారం తీర్చుకోకుండా నీ ప్రేమతో వారికి సహాయం చేసే మనసు మాకిమ్మని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? లేవియాకాండం 19:18, లెవిటికస్ 19:18. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మరోసారి నేర్చుకుందామా? లేవియాకాండం 19:18, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. లేవియాకాండం 19:18. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్. చిన్ని పిచ్చుక కాకిని హెల్ప్ అడిగినప్పుడు కాకి ఏం చేసింది? చిన్ని పిచ్చుకకు గూడు కట్టడానికి ఎవరు హెల్ప్ చేశారు? తన తప్పు తెలుసుకున్న కాకిని చిన్ని పిచ్చుక ఏమి చేయాలని చెప్పింది? సౌలు రాజు దగ్గరకు దావీదుతో పాటు ఎవరు వచ్చారు? దావీదు సౌలు దగ్గర నుండి ఏమేమి తీసుకువెళ్ళాడు? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.